పని చేసిన వారిని కూడా యేసయ్య క్షమించాడు. ఏమంటున్నాడు? వారు ఎరుగురు ప్రభువా, వారిని క్షమించయ్యా అంటున్నాడు. అంత క్షమించే మనసు మనందరికీ కూడా ఉండాలి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం. మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. ఇక్కడ వేసి ఏమంటున్నాడు? మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఏంటి? మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి కదా. మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీరు అన్యజనులా ఉంటున్నారు. మన అన్యజనం కాదు కదా, మనం దేవుని బిడ్డలం కాబట్టి అందరినీ మనం ప్రేమించాలి. మనం ద్వేషించే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి, వారిని మనం ప్రేమించాలి. ఇంకా అలాగే మనము ఇప్పుడు మనం ఎవరినైనా మనం బాధ పెట్టాలి, వాళ్ళు మన వల్ల వాళ్ళ వల్ల మనం బాధపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఏదైనా బాధపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మీద మనం బురద చల్లాలని మనం అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ మొదటగా చేతికి మనం బురదను పట్టుకుంటాం. అలాంటప్పుడు మొదటిగా మన చేతికి అంటుకుంటుంది కదా. అలాగే ఇతరులకి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అది మనకే అయ్యింది. కాబట్టి ఒకళ్ళకి మనం తీర్పు తీర్చకూడదు. బైబిల్లో ఉంది, తీర్పు తీర్చకూడి, ఇది నా పని, మీరు తీర్పు తీర్చొద్దు అని ఉంటుంది. అలాగే మన బాధ పెట్టే వారిని కూడా మనం మౌనంగా ఉండి క్షమించాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, క్షమించకూడదు. ప్రకటన 22లో ఉంటుంది కదా, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయము, న్యాయంగా ఉన్నవాడు ఇంతనూ న్యాయంగా ఉండలేము, ప్రతి వాని కొరకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అలాగే మనం ఇతరులను క్షమించి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో మనకి మంచి జీతం ఉంటుంది. అలా కాదు అని మనం వారిని క్షమించి వారి కొరకు మనం ప్రార్థన చేయకోకుండా వాళ్ళలానే మనం ఉన్నామనుకో, అప్పుడు మన పరలోకంలో జీతం ఉంటుంది. అందుకే మనం అందరం కూడా మనం ద్వేషించే వరకు ప్రార్థన చేద్దాం, వారిని ప్రేమిద్దాం, వారి కొరకు దీవెన మాటలు మనం మాట్లాడదాం. అలా మాట్లాడినప్పుడు పరలోకంలో మనకి జీతం ఉంటుంది, మన కొరకు అక్కడ బిల్లు ఉంటుంది, మన కొరకు గృహం మనం కట్టుకోవచ్చు. దేవుడికి కూడా మనం లెక్క చెప్పాలి. దేవుడు అక్కడ అంటాడు, వాళ్ళు తిట్టారు, నువ్వు తిట్టావు, ఇంకేంటి వాళ్ళకి నీకు తేడా ఏముంది? అలా మనం అర్పించుకోకుండా దేవుడు బిడ్డలు అయినప్పుడు మనం మౌనంగా ఉండి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా చాలా సంతోషిస్తాడు. అయ్యో నిజమే కదా, వాళ్ళంతా ఎన్ని మాటలు అంటున్నా సరే నా బిడ్డ ఓర్చుకుని ఉంటుంది, నన్ను పోలి ఉంటుంది. మన దేవుడిని అంటా ఉంటాం, ప్రభువా నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కనుక మమ్మల్ని కూడా పరిశుద్ధంగా ఉండేలాగా చూడు ప్రభు అని ప్రార్థన చేస్తాం. మరి దేవుడు అందరినీ క్షమించాడు కదా, అలాగే మన అందరూ కూడా క్షమించే మనసు ఉండాలి. ఇంకోటి రోమా 12వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలికొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దగ్గుకొని ఉంటే దాహం ఇవ్వు, అలాగే చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిను. మన శత్రువు ఆకలికొని అంటే మనం ఆహారం పెట్టాలంట, దాహం అని మన దగ్గరకు వస్తే మనం మంచినీళ్ళు ఇవ్వాలి. అలా చేసినప్పుడు వారికంట తల మీద నిప్పులు కుప్పగా వేయదు. వారికి అనిపిస్తుంది, నేను వీళ్ళ బాధ పెట్టాను, వీళ్ళ వల్ల నా వల్ల మీకు బాధపడ్డారు, అయినా మీరు నాకు సహాయం చేస్తున్నారు ఏంటి అన్న మనసు వాళ్ళకి వస్తుంది, గ్రహింపు వస్తుంది. వాళ్ళు అప్పుడు పశ్చాత్తాపడతారు అనమాట. అలా కాకుండా వాళ్ళు మనం వచ్చినప్పుడు మన అవసరం కొరకు వచ్చినప్పుడు మనం గృహంలో ఆహారం ఉన్నా సరే లేదు అని మనం ఇక్కడికి చెప్పామనుకో, నేనంటే ఇష్టం లేదుగా అందుకే ఇట్లా చెప్తుంది అని అనుకుంటాం. అలా కాకోకుండా మనం ఆకలిగా ఉన్నప్పుడు మనం అన్నం పెడితే మన ప్రభువు మనసును కలిగిన వారం అవుతాం. అలాగే మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ క్షమింపవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించడం అన్నాడు. ఇంకా నేను చెప్పాను కదా, మనం హింసించే వారిని అంటే మనం దీవించాలంట, చెప్పించవద్దంట. శాపం వచ్చినట్టు మన నోట నుండి రాకూడదు. అలాగే బైబిల్లో మనం చూసుకుంటే దేవుడు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. అదే మనమైతే మనకు తెలిస్తే అలాంటి స్త్రీ గురించి మనం ఎంత చులకనగా మాట్లాడతాము, ఆవిడ గురించి ఆవిడ ముందే మన ఇష్టంగా మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, పక్కన మాట్లాడుకుంటాం. అలా కాకోకుండా దేవుడు ఏం చేశాడు? అంత పాపం
దేవుడు క్షమించి అమ్మా అని పిలిచాడు. అలాంటి పిలుపు మనం పిలవగలమా? పిలవలేము. అలాగే ఇంకా దేవుడు అంటాడు కదా, ఎవరు మీరు పాపం చేయలేదు ఆ స్త్రీ మీద మొదటిగా మీరు రాయి వేయండి అని అంటాడు. మనమైతే దొరికితే ఛాన్స్ అన్ని రాలేసేస్తాం. అలా కాకోకుండా దేవుడు ఆ పాపం ఉన్న స్త్రీని కూడా క్షమించాడు. ఇంకోటి సమరయ స్త్రీని కూడా దేవుడు ఏం చేశాడు, నీకు ఎంతమంది భర్తలు అంటే ఆవిడ నిజం ఒప్పిస్తుంది, నాకు 5 భర్తలు అన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆవిడ నిజం చెప్పడం వల్ల కూడా ఆవిడని క్షమించాడు. అప్పుడు ఆవిడ తన పాపం అని కొండను విడిచిపెట్టి దేవుడిచ్చు జీవజలాన్ని ఆవిడ పొందుకుంది. ఇంకోటి మనం ఏం చేయాలంటే, ఒకటి ఇతరులు మనం క్షమించే ముందు మనం దేవుడి ఎదుట మనం క్షమాపణ చెప్పుకోవాలి. మన తప్పులు మనం ఒప్పుకోవాలి. దేవుడా, నేను ఈ తప్పు చేశాను, నేను ఒకరి పట్ల అన్యాయం చేశాను, నన్ను క్షమించి ప్రభువా అని మనం దేవునికి క్షమాపణ చెప్పుకోవాలి. పరలోక ప్రార్థన ఉంటుంది కదా, మన తప్పులు మన అపరాధాలు మనం క్షమించిన ఎడల మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం, మనుషుల అపరాధాలను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఇక్కడ పరలోక ప్రార్థనలో క్లియర్గా ఉంది, మనం ఒకరు చేసిన తప్పులు మనం క్షమించకపోతే దేవుడు పరలోకంలో మనం చేసిన తప్పులు కూడా క్షమించడు. అలాగే మనం ఒకరు చేసిన తప్పులు మనం క్షమించాలి. ఒకవేళ నీ తల్లిదండ్రుల ద్వారా నువ్వు బాధింపబడుతున్నావేమో, నీ భర్త ద్వారా నువ్వు బాధింపబడుతున్నావేమో, ఒకవేళ సంఘంలో వ్యక్తుల ద్వారానేమో, ఒకవేళ ఇంటి దగ్గర మనుషుల ద్వారానేమో, తోబుట్టుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, ఎవరి ద్వారా అయినా సరే నువ్వు బాధింపబడుతున్నా వాళ్ళు నువ్వేం చేయాలంటే మౌనంగా క్షమించేసి ఒకటే మాట వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. వారి మనసును మార్చండి. ప్రభువా వారిని క్షమించండి, ఆ క్షమించే మనసు నాకు దయచేయండి అని ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం విజ్ఞాపన దేవుని యందు మనం చేయాలి. వారిని క్షమించకూడదు, వారిని దీవిస్తూనే ఉండాలి. అలాగే ఇంకో బైబిల్ ఇంకో మాట కూడా ఉంది, దాసుడు యజమానుడు ఉంటుంది. యజమానుడికి దాసుడు అప్పిస్తాడు, దాసుడు యజమానుడికి అప్పిస్తాడు. యజమానుడు ఏం చేస్తాడు, దాసుడిని క్షమించి సర్లే డబ్బులు లేవు కదా అని చెప్పేసి ఆ యజమాని దాసుని క్షమించి వదిలేస్తాడు. దాసుడు కూడా ఇంకో అబ్బాయి అప్పించి ఉంటాడు మరి, ఈ దాసుడు వేరే అబ్బాయిని, ఈ అబ్బాయి మాత్రం క్షమించడు. చూసారా, యజమానుడు అయితే దాసుని క్షమించాడు కానీ ఆ దాసుడు ఇంకో దాసుని క్షమించలేకపోయాడు. అంటే క్షమించే మనసు తనలో లేదు. తనైతే లాభం పొందుకోవాలి కానీ ఇతరులు మాత్రం క్షమించే మనసు లేదు. అలాగే మనం ఉండకూడదు అట్లాగా. క్షమించే మనసు మనందరికీ కూడా ఉండాలి. దేవుడు ఎంత మందిని అయితే వారి పాపాలను క్షమించి వారికి స్వస్థతలు ఇచ్చి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు వారందరినీ అంత ఇదిగా దేవుడు ప్రేమిస్తే చివరికి వారి దేవుడిని ఏమన్నారు, ఈయన చనిపోవాలని చెప్పి గట్టిగా కేకలు వేసి ఒక దొంగైన బరబ్బ మాకు కావాలి అని చెప్పి దేవుడిని సిలువ వేయమని కేకలు వేశారు. ఇంకా అలాగే చెప్పాలి అంటే ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు అన్యాయం చేసేవాడిని ఇంకనూ అన్యాయం చేయనువ్వు అనండి. మనం అందరం కూడా అన్యాయం చేయకోకుండా చేసిన వారిని కూడా క్షమిస్తూ ఇతరులను ప్రేమిస్తూ మనం క్రీస్తు బిడ్డలుగా మనం కలిగి ఉండాలి. ఒకరిని మనం క్షమించినప్పుడే మనం ఉన్నత స్థానంలోనికి వెళ్తాం. అలాగే దేవుడి బిడ్డలు అంటే ఏంటి, ఇప్పుడు ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు వారిని వీళ్ళు పోలీసులు అని అనుకుంటాం. అట్లాగే దేవుడి బిడ్డలు అన్నప్పుడు వారిని ఎలా మనం చూడాలి అంటే తెల్లబట్టలు వేసుకుంటేనే దేవుని బిడ్డల కాదు. కొంతమంది చర్చిలో ఒకలాగా ఇంట్లో ఒకలా ఉంటారు, అలా కాదు. కానీ మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన నమ్మకంగా ఉండి ఆయన స్వభావం మనం కలిగి ఉన్నప్పుడే మనం క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు, ఆయన ప్రేమ మనం కలిగి ఉన్నట్టు. ఇక నుంచైనా మనం అందరం కూడా ఇతరులను క్షమించి వారి కొరకు ప్రార్థన చేసి మనం వారిని క్షమించినప్పుడు మనం క్రీస్తు ప్రేమ కలిగి ఉంటాము. అలాగే దేవుడు కూడా మనందరి పాపాలను కూడా క్షమిస్తాడు. దేవుడు పాపాన్ని క్షమిస్తాడు కానీ పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడు. అందుకే ఇప్పటివరకైనా మనం ఏదైనా పాపాలు చేస్తుంటే మొదటగా మీరందరూ కూడా దేవుడికి ఏదైనా క్షమాపణ మీరు అడగండి. అలాగే మిమ్మల్ని బాధ పెట్టిన వారిని కూడా మీరు క్షమించి వారి కొరకు ప్రార్థన చేయండి. అలా చేసినప్పుడు పరలోకంలో మనకి గొప్ప విందు, గొప్ప బహుమానము, గొప్ప గృహము, గొప్ప స్వాస్థ్యము మనందరికీ ఉంటుంది. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.